శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. మకర రాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. మకర రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి శని కుజుడు ధనస్థానంలో ఉన్నాడు. శనిగ్రహ ప్రభావం అనేది మకర రాశి వారి మీద కొద్దిగా ఎక్కువగానే ఉంది. అధికమైనటువంటి ఖర్చును కారకుడుగా తయారయ్యాడు. అదేవిధంగా కుజుడికి కూడా చెప్పాలంటే ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా ఈ యొక్క రాశి వారి మీద ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నాడు అన్నమాట. ఎప్పుడైతే ధనస్థానంలోకి కుజుడు వెళ్తే అది ఎలా ఉంటుందంటే జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ధనక్షయకారకుడిగా ఉంటాడనమాట. అంటే డబ్బు ఎంత సంపాదించినా సరే అది నిలవదు, అధికమైనటువంటి ఖర్చుకు కూడా కారకుడు అవుతాడు. కాకపోతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో రవి ఉన్నాడనమాట. రవి ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు సంఘంలో గౌరవము, గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు పొందగలుగుతారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక రాశి వారికి చెప్పాలంటే మనం డబ్బు సంపాదించడం, పేరు, ప్రమోషన్స్ గురించి మంచి అనుకూలమైనటువంటి స్థానంలో రవి ఉన్నట్లుగానే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రాహువు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడన్నమాట. రాహు యొక్క అనుకూల రీత్యా వీరికి వచ్చేటప్పటికి ఉద్యోగంలో షార్ప్గా ఉండగలుగుతారు. అంటే ఉద్యోగంలో ఉన్నటువంటి ఏవైతే చతురతలు ఉంటాయో, అంటే వారు చేసేటువంటి జిమ్మిక్స్ ఏవైతే ఉంటాయో పొలిటికల్గా కూడా వీరు రాజకీయంగా కూడా ఎదగలుగుతారు అన్నమాట. అంటే రాజకీయ పరంగా కూడా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి స్లోగా మారబోతున్నాయి. ప్రజెంట్ గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి రాహు రవి కలిసినటువంటి కాంబినేషన్ మకర రాశి వారికి అనుకూలంగా ఉందన్నమాట. ఇది కొన్ని రాశుల వారికి రాహు రవి కలిసినటువంటి కాంబినేషన్ అనుకూలంగా ఉంది. వారిలో వచ్చేటప్పటికి మకర రాశి వారు కూడా ఒకరు అన్నమాట. అదేవిధంగా ధనస్థానాల్లో ఉన్నటువంటి శని కుజుడు వచ్చేటప్పటికి కొంచెం అవయోగ్యాన్ని కలిగించారు. ఇది ఎటువంటి అవయోగ్యం అంటే ధనస్థానంలో శని కుజుడు కలిసినప్పుడు పాపత్వాన్ని కలిగిస్తున్నారు, డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా చేస్తున్నారు, ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కుటుంబంలో కూడా చిన్న చిన్న కలతలు ఉంటాయి, వైవాహిక జీవితంలో మనస్పర్ధలకు గురి చేసే విధంగా ఉంటాడన్నమాట. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఇక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చుట్టుపక్కల ఉన్న వారందరిని కలుపుకొని పోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. డబ్బును కూడా కొద్దిగా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఇవన్నీ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు. ఇవన్నీ మనం టెక్నికల్గా కూడా చేయాలన్నమాట. ఇక రాశి వారికి గురువు చతుర్థంలో ఉన్నాడు, అంత యోగ్యకారకమైనటువంటి స్థానంలో లేడు. గురువు కొన్ని స్థానాల్లోనూ యోగిస్తాడు. అటువంటి యోగ్యకారకమైనటువంటి స్థానాల్లో గురువు లేడు కాబట్టి ఇక రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి కొద్దిగా జాగ్రత్తగా చదవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. రాహు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. గురువు గురించి మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవగలిగితే ఈ సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరాల్లో వీరికి వచ్చేటప్పటికి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. మే 1వ తారీఖు నుంచి ఇక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఇక రాశి వారిని మనం గమనించినట్లయితే కేతు అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. మన కేతు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో అవి దగ్గర దాకా వచ్చి చేజారిపోయేటువంటి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడు. ఇక రాశి వారు వచ్చేటప్పటికి కొద్దిగా హార్డ్ వర్క్ అనేది చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు ముఖ్యంగా కొద్ది కష్టపడి చదవాలి. వారితో పాటు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ఐఐటి కానీ లేకుండా ఉంటే IIIT కానీ లేకుండా ఉంటే ఎంసెట్ ఇలాంటి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా కొద్దిగా కష్టపడి చదివితే విజయాన్ని సాధించగలుగుతారు. రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి వృత్తిరీత్యా ఒక మంచి అనుకూలమైనటువంటి పొజిషన్ అనేది వారు పొందగలుగుతారు. సంఘంలో గౌరవము, గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక పవర్ అనేది వీరికి పొందగలుగుతారు. అది వీరికి సిద్ధించగలుగుతుంది అన్నమాట. దానికి ముఖ్య కారణం రాహు రవి కలిసినటువంటి కాంబినేషన్ అన్నమాట. ఇది బాగా అనుకూలించేటువంటి ఫలితంగానే చెప్పవచ్చు. ఇక రాశి వారికి ఓవరాల్గా వచ్చినప్పటికి ఇలా ఉంటుంది. ఇక రాశి వారి గురించి మనం ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకి కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి వారు కొద్ది కాన్సన్ట్రేట్ చేయాలి. సరస్వతి గ్రహ కవచాన్ని పఠించాలి. అదేవిధంగా ఎవరికి బాగా అనుకూలంగా ఉంటుందంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారికి, మరి అదేవిధంగా న్యూస్ రంగంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా అనుకూలంగా ఉండే విధంగా ఉంది. రవి తృతీయంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉండే విధంగా ఉంది. అదేవిధంగా సంఘ సంస్కర్తలు, మరి అదేవిధంగా ఎవరైతే ముద్రణ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక రాశిలో ఉన్నటువంటి మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా కుజుడికి శనికి పరిహారం చేసుకోవాలి. ఏలినాటి శని ప్రభావం అయితే శనికి శనిగ్రహ అనుకూలత కోసం వెంకటేశ్వర స్వామి వ్రతం, అదేవిధంగా కుజుడికి అనుకూలత కోసం కుజగ్రహ ఆరాధన అనేది చేయాలి ఇక రాశివారు.
మరిన్ని సానుకూలమైన ఫలితాల కోసం చెప్పినటువంటి ఫలితాలు చేయండి. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.